టాలీవుడ్ లో కోట్ సినిమాతో ఆకట్టుకున్న యువజంట హర్ష్ రోషన్, శ్రీదేవి. వీళ్ళిద్దరు కలిసి నటించిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోన వెంకట్ నిర్మించారు. శ్రీరామనవమి కానుకగా మార్చ్ 26న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీ విష్ణు, వివి వినాయక్, బాబీ కొల్లి, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ హర్ష్ రోషన్ ప్రతిభను కొనియాడుతూ ఈ అబ్బాయి నా కొడుకైతే బాగుండేది అనిపించింది అని అన్నారు. రోషన్ లో గొప్ప టాలెంట్ ఉందని, భవిష్యత్తులో ఇంకో నానిలా ఎదగగలడని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవ్వడం చాలా రేర్ అని, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వాళ్ళకే అది సాధ్యమైందని చెప్పారు. వారసత్వంగా ఆస్తి ఇవ్వచ్చు కానీ సక్సెస్ ను ఎవ్వరూ ఇవ్వలేరని ఆయన స్పష్టం చేశారు. ఇక కోన వెంకట్ గురించి మాట్లాడిన బండ్ల గణేష్ ఈ సినిమా కోసం ఆయన తన ఆస్తుల్నే అమ్మేంత సినిమా పట్ల మక్కువ చూపారని తెలిపారు. కోన వెంకట్ ఎంతో నమ్మకమైన వ్యక్తి అని, ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారిని ఎదగడానికి పూర్తి సహాయం చేస్తారని అన్నారు. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించడంలో కోన వెంకట్ పాత్ర ఎంతో గొప్పదని, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ వంటి దర్శకులు ఎదగడంలో ఆయన కృషి ఎంతో ఉందని వివరించారు. ఇండస్ట్రీలో మొత్తము ఒకవైపున్న కోన వెంకట్ ఒక్కడే నీ పక్కనుంటే నువ్వు గెలుస్తావు అని వివి వినాయక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. చివరగా కోన వెంకట్ చేసిన ఈ రిస్క్ తప్పకుండా ఫలితం దక్కుతుందని, బ్యాండ్ మేళం సినిమా సూపర్ హిట్ అవుతుందని బండ్ల గణేష్ నమ్మకం వ్యక్తం చేశారు.